గౌతమ్ అర్జెంట్ వర్క్ ఉండి శంషాబాద్ వెళ్తున్నాడు. నీతో చెప్పమన్నాడు. నేను వాడి మెసేజ్ చూసాను. బై ది వే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. చెప్పు ఎన్ని థ్యాంక్స్ లన్నా చెప్పు. లవర్స్ మధ్య అయితే నో థ్యాంక్స్ నో సారీ. హే డార్లింగ్. మన లవర్స్ కాదు కదా. అంకుల్ వచ్చారు. హిస్ వెయిటింగ్ ఫర్ యు. లెట్స్ గో. 2 minutes. ఏంటి నొప్పిగా ఉందా? ఏంటో అన్ఈజీగా ఉంది. నెక్స్ట్ డోస్ వేసుకునే వరకు అలాగే ఉంటుందని డాక్టర్ చెప్పారుగా. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తా. ఇట్స్ ఓకే. నువ్వు రావట్లేదు. రావద్దా? దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? నాకు పని ఉంది, వెళ్ళాలి. బుద్ధుందా? ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తానంటావేంటి? ఇషిక చాలా ఇంపార్టెంట్ పని, నువ్వు బయలుదేరు. ఎప్పుడు నువ్వు అనుకునేదే చేస్తావా ఏంటి? ఏంటి అంత ఇంపార్టెంట్? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ గురించి ఒక కాల్ వచ్చింది. మిస్ అయిన ఒక అమ్మాయిని పట్టుకుంటే October 3rd గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకున్నాను. కానీ ఆ ప్రాసెస్లో అమ్మాయి మిస్సింగ్ కాదు, రేప్ చేసి చంపారని తెలిసింది. ఎవరా అమ్మాయి? సైంటిస్ట్ అక్షర. ఆ రేప్ వెనకాల డెఫినెట్ గా వేరే మోటివ్ ఉందని తెలిసి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని పిలిపించి ఎంక్వైరీ చేశాను. అతని పేరు కమల్. నీ గర్ల్ ఫ్రెండ్ ని నలుగురు దారుణంగా రేప్ చేసి చంపారు. అయినా నీకేం తెలియదు కదా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తనే నాకు ఫోన్ చేశాడు. సారీ సార్, మొన్న మీకు అబద్ధం చెప్పాను. ఇక్కడ ఎవరిని నమ్మాలో తెలియలేదు సార్. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. అక్షర నా ప్రాణం సార్. తన సిద్ధార్థకి చెందిన మదర్ తెరిసా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్ట్ గా చేస్తుండేది. ఆ అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసి చంపేశారు సార్. సార్ తను చనిపోవడానికి ముందు నాకు ఒక SD కార్డ్ పంపింది. అందులో సిద్ధార్థ్ చేసే ఎన్నో దారుణాల గురించి వివరంగా చెప్పింది. ఆ SD కార్డ్ నేను మీకు ఇస్తాను. వాడికి శిక్ష పడేలా చూడండి సార్. నేను మళ్ళీ కలిసేంత వరకు ఈ విషయం గురించి ఎవరితో మాట్లాడద్దు. ఇప్పుడు ఆ కమల్ని కలవడానికి వాళ్ళ కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ SD కార్డ్ కానీ నా చేతికి దొరికితే సిద్ధార్థ్ నాకు దొరికినట్టే. ప్రపంచం మిమ్మల్ని మంచివారు అనుకుంటోంది సార్. సార్ ప్లీజ్, ఇలాంటి మెడిసిన్ మన దేశం కనిపెట్టిందంటే వరల్డ్ లో ఉన్న మెడికల్ ఇండస్ట్రీస్ అన్ని మన దేశానికి దాసోహం అంటాయి సార్. నువ్వు ప్రపంచం మొత్తం ఇండియాకి దాసోహం కావాలనుకుంటున్నావు, నేను ఈ ఇండియన్కి దాసోహం కావాలనుకుంటున్నాను. సింపుల్. మీకు ఇదేం తప్పనిపించడం లేదా సార్? ఆశపడి చూడు, ఏది తప్పుగా అనిపించదు. ఇది జరగనివ్వండి సార్. మీ గురించి మొత్తం బయట పెట్టేస్తాను. మీరు ఆ జనరిక్ మెడిసిన్ ని ఆపాలని స్విస్ కంపెనీతో టైఅప్ అవ్వాలని చూస్తున్నారు. మీ నిజ స్వరూపం ఏంటో ఏంజలినా మేడంకి చెప్పేస్తాను. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఈ విషయం ఎవరితో చెప్పకు, నేను ప్రాణాలతో వదిలేస్తాను. ఇలాంటివి అస్సలు మాట్లాడను. మీరు నన్ను చంపినా సరే మీరేంటన్న నిజాన్ని బయట పెట్టే తీరుతాను సార్. ప్లీజ్ సార్. స్ట్రేంజ్. వాడి గురించి తెలుసుకుందామని బక్ పెడితే నా గురించి తెలుస్తుంది. నేను చేసిన తప్పుల్ని వాడు నాకు గుర్తు చేస్తున్నాడు. హౌ స్టూపిడ్ యామ్ ఐ. అక్షర విషయం ముగిసిపోయింది అనుకున్నాను. దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట, అది తెలుసుకోలేకపోయాను. తప్పు చేసావు. నువ్వు తప్పు. వాడు నా శత్రువు కాదు, నా ఎంప్లాయీ. నాకు వ్యతిరేకంగా ఏం జరుగుతుందో తెలుసుకుని నాకు చెప్పే ఒక జీతం తీసుకొని ఇన్ఫార్మర్. చూసుకుందాం. నేను చూసుకుంటా. నువ్వే చూసుకో. భోంచేద్దామా? SD కార్డ్ ఎక్కడ? హైదరాబాద్. వాట్సాప్. గౌతమ్, నువ్వు శంషాబాద్ లోనే ఉన్నావు కదా? అవును. ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నావా? చిన్న థెఫ్ట్ కేసే, పర్లేదు చెప్పు. ఓకే లిజన్. కమల్ 25 మీడియం బెల్ట్, తన దగ్గర ఒక SD కార్డ్ ఉంది. అందులో సిద్ధార్థ్ అగైన్స్ గా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. అది నాకు ఇస్తానన్నాడు. యాక్చువల్ గా మేము ఇద్దరం శంషాబాద్ కి 15 కిలోమీటర్స్ దూరంలో తను చదివి CMR కాలేజ్ దగ్గర కలుసుకుందాం అనుకున్నాం. ఓకే. బట్ ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. ఐ సస్పెక్ట్ సంథింగ్ ఇస్ రాంగ్. యా షూర్. ఏం చేయాలి చెప్పు. నేను ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత తను ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. సో 24/56 బ్యాంక్ స్ట్రీట్, మధురా నగర్, అది తన అడ్రస్. నువ్వే పర్సనల్ గా వెళ్ళి తన కలవాలి. దగ్గరే. ఐఎమ్ గోయింగ్ రైట్ అవే. థాంక్స్ గౌతమ్. కాల్ అబ్బాస్. చెప్పండి సార్. అక్కడికి గౌతమ్ అని ఒక పోలీస్ వస్తున్నాడు. వాడికి SD కార్డ్ దొరకకూడదు. ఎస్ సార్. రే ఎవడో పోలీస్ వస్తున్నారంట, త్వరగా కానీ. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? SD కార్డ్ ఎక్కడా? SD కార్డ్ ఎక్కడా? కమల్. కమల్.
ఇది ఎలాగైనా ధృవ సార్కి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ఇది ఎలాగైనా ఇవ్వండి ప్లీజ్ సార్. చంపేస్తా. ఇవ్వు SD కార్డు ఇవ్వు. SD కార్డు ఇవ్వు, లేకపోతే చంపేస్తా. అక్షర ఆఖరు కొరకు సార్, వద్దు సార్, ఇవ్వద్దు సార్, ప్లీజ్ సార్, ఇవ్వద్దు సార్, వద్దు సార్, వెళ్ళిపోండి సార్, ప్లీజ్ సార్, సార్ ఆ పోలీసు వాడు తప్పించుకున్నాడు. SD కార్డు వాడి దగ్గరే ఉంది, కానీ ఎలాగైనా వాడిని పట్టుకుంటాను. ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హోల్డ్ ఆన్ అబ్బాస్. సారీ రా, నువ్వు అన్నట్టు ఇక్కడ ఏదేదో జరిగిపోయింది. కమల్ని కాపాడలేకపోయాను. SD కార్డు నా చేతిలో పెట్టి చనిపోయాడు. నన్ను ఎక్కడ రమ్మంటావు? టువర్డ్స్ గచ్చిబౌలి వస్తుంది. నేను ఆపోజిట్లో వచ్చి SD కార్డ్ కలెక్ట్ చేసుకుంటాను. అబ్బాస్ టువర్డ్స్ గచ్చిబౌలి వస్తుంది, నేను కాల్ చేస్తాను. ఓకే సార్. SD కార్డ్ ఎక్కడ్రా? నువ్విక్కడ కాకుండా కిలోమీటర్ అవతలకు దొరుకుంటే అక్కడున్న నా కెమికల్ ఫ్యాక్టరీలో నిన్ను చంపి కెమికల్లో కలిపేసి ఉండేవాడిని. ఇది నేను కొన్ని నెలల్లో ఓపెన్ చేయబోతున్న కొత్త ఫ్యాక్టరీ. నీ చావుతోటే ముహూర్తం మొదలవుతుంది. నేను చేసిన దారుణాల్లో ఇది 0.001% అంతే. ఈ 20 ఏళ్లలో నేను బిజినెస్ మీద చూపించిన ఫోకస్ కంటే తప్పు చేశాక ఏ అణువు మిగలకూడదన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను రా. నేను వదిలేసిన ఏ అణువు కణంలోంచి పుట్టాడు రా ధ్రువ. నువ్వు వదిలేసిన అణువు నుంచి కాదురా, నీ నెట్వర్క్లో అణువంతా కూడా మిగలకుండా అంతం చేయడానికి పుట్టాడు రా ధ్రువ. రే వాడినంత లేపకరా. వాడి ఫ్యూచర్ ఏంటో చెప్తాను విను. వాడి చుట్టూ ఉన్న ఒక్కొక్కటి దూరం చేసి వాడి ఎమోషన్ మీద కొట్టి వాడిని పిచ్చి వాడిని చేసి చంపుతాను. ఛాన్సే లేదురా. ధ్రువాకి నిన్ను అంతం చేయడం తప్ప వేరే ఏ ఎమోషన్ లేదు. ఇప్పుడు చెప్తున్నారా, నీ టైం దగ్గర పడింది. నీ టైం దగ్గర పడింది. రాసి పెట్టుకో. టైం దగ్గర పడిందా? టైం దగ్గర పడిందిరా. సర్జీ, బైక్ మొత్తం చెక్ చేశాను. SD కార్డ్ ఎక్కడ దొరకలేదు. ఎక్కడ దాచిపెట్టావు SD కార్డ్? ఎక్కడ దాచావు? చెప్పను. SD కార్డ్ ఎక్కడా చెప్పరా? అబ్బాస్
బాస్ వీడితో పంచర్కి వెళ్ళలేదు. వీడి మొబైల్ నుంచే వాడికి మెసేజ్ పంపించి సార్ని కనిపిద్దాం. గౌతమ్ 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 డ్రగ్స్ తీసుకొని అర్ధనగ్నంగా తిరుగుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐపీఎస్ అధికారి. వాడి చావు కంటే ఇదే ఎక్కువ బాధగా ఉందిరా. అలాంటి వాడికి ఇలాంటి చావా? ఛ!